విశాల్ గారు అడుగుతున్నారు. కుండలిని యోగంలో ఉండే ఆ 7 చక్రాలలో అన్నిటికంటే కింద ఉండే మొదటిది మూలాధార చక్రం అంటారు కదా! అసలు ఈ మూలాధార చక్రం అంటే ఏమిటి? నేను నా మూలాధార చక్రాన్ని ఎలా బలపరుచుకోవాలి? ఇది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటుందా? మూలాధార చక్రం అనేది భౌతికమైనది లేదా శరీరంలోని భాగం కాదు. కుండలిని యోగానికి సంబంధించిన మీకు కనిపించే మానవ శరీర చిత్రాలలో లేదా బొమ్మలలో వాటన్నిటిలోనూ నాభి కింద జననాంగాలకు కొంచెం పైన మీకు మూలాధార చక్రాన్ని చిత్రించి చూపిస్తారు. అంతమాత్రాన శరీరంలో ఆ చోట ఏదో చక్రం నిజంగానే తిరుగుతుందని పొరబడకండి. మూలాధార చక్రం మన ప్రకృతి సిద్ధమైన మరియు పాశవిక వాస్తవికతకు ఒక గుర్తు. అది మొదటిది. ఎందుకంటే అందరి జననం ప్రకృతి నుండే జరుగుతుంది. ప్రకృతిలోనే ఉంటుంది. మన భౌతిక శరీర అస్తిత్వానికి అదే మూల ఆధారం. అందుకే దాన్ని మూలాధారం అంటారు. ఒకవేళ జీవితంలో మీరు గనక ఎదగకపోతే ఆ మూల ఆధారమే మీ జీవితానికి కేంద్ర బిందువుగా ఉండిపోతుంది. చెప్పాలంటే 99.99% మంది ప్రజల జీవితాలు మూలాధారం నుండే నడుస్తుంటాయి. అంటే చాలామంది చేసే పనులన్నీ వారి పాశవిక మరియు ప్రకృతి ప్రవృత్తుల వల్లే చేస్తుంటారు. వారు చేసే పని చూడడానికి చాలా గొప్పదిగా అనిపించవచ్చు. ఉదాహరణకు ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడు కావచ్చు. ఇంకేదైనా గొప్ప పని చేస్తూ ఉండొచ్చు. ఏమనిపిస్తుందంటే వారు ఎంత ఎత్తుకు ఎదిగారు, ఎంత విస్తరించారు అని. కానీ నిజానికి వారు చేసే ఆ పనులన్నీ కూడా కేవలం ఒక ప్రకృతి సిద్ధమైన కేంద్రం నుండే వస్తున్నాయి. అందుకే ఆ పని మూలాధారం నుండే జరుగుతోంది. ప్రకృతి అంటే మూలాధారమే. అర్థమైందా? ఒక పని ప్రకృతి కేంద్రం నుండి వస్తోంది అంటే దాని అర్థం ఏమిటి? మనలో ఉన్న గుణాలన్నీ ప్రకృతికి చెందినవే. ఆధ్యాత్మిక భాషలో గుణం అంటేనే అవగుణం అని అర్థం. మంచి గుణాలు, చెడు గుణాలు అని మనం అంటాం కానీ ప్రకృతి గుణాలనే ఆధ్యాత్మికతలో దోషాలు లేదా వికారాలు అంటారు. సరేనా? మరి ఆ ప్రకృతి గుణాల్లో ఏముంటాయి? మదం, మోహం, మాత్సర్యం, కామ, క్రోధ, భయం ఇదంతా మాయ. మాయనే ప్రకృతి అంటారు. ఈ గుణాలన్నీ అంటే ఈ దోషాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవి మరియు పాశవికమైనవి. ఇవి జంతువుల్లో కూడా కనిపిస్తాయి. పుట్టిన బిడ్డలో కూడా ఈ గుణాలన్నీ, ఈ దోషాలన్నీ ప్రకృతిపరంగా పుట్టుకతోనే వచ్చేస్తాయి.
అవేవి భయం, క్రోధం, మదం, మోహం, గెట్ర, లోభం వస్తుంది, భ్రమ కూడా ఉంటుంది, విపర్యయం వస్తుంది. అన్నీ నీలో ఉన్న గుణం ప్రకృతి సిద్ధమైనదా కాదా అని ఎలా తెలుస్తుంది? అది జంతువుల్లో కూడా ఉంటుందా లేదా అని చూసుకో. ఆ లక్షణం చిన్నపిల్లల్లో ఉందో లేదో గమనించు. ఏ శిక్షణ లేకుండానే, ఏ అభ్యాసం లేకుండానే నీలో ఆ లక్షణం ఉందో లేదో చూసుకో. ఉదాహరణకు నీకెవరూ నేర్పకపోయినా ఒక వయసు రాగానే నీలో కామకోరికలు కలుగుతాయి. మరి అది ఏమిటి? అది ప్రకృతి సిద్ధం. అది పాశవికమైన ప్రవృత్తి. ప్రకృతిపరమైనవి, పాశవికమైనవి ఏవైతే ఉన్నాయో వాటికే మూలాధారంతో సంబంధం ఉంటుంది. మన అస్తిత్వానికి అదే మూలాధారం. మన ఉనికిలో అత్యంత కింది స్థాయి బిందువు కూడా అదే. కింది స్థాయి. ఇక్కడ మూలం అంటే ఆత్మ అని అనుకోకండి. ఇక్కడ మాట్లాడుతున్నది శారీరక మూలం గురించి. శారీరక మూలం. ఇక్కడ ఆధారం అంటే సత్యం అని కానే కాదు. ఇక్కడ ఆధారం అంటే అన్నిటికంటే కింద ఉన్నది అని. ఉదాహరణకు నువ్వు పేక ముక్కలను ఒకదానిపై ఒకటి పేర్చితే అందులో ఆధారం ఏమవుతుంది? ఏది కింద ఉందో అది. కాబట్టి మూలాధారం అంటే అన్నిటికంటే కిందిది. అన్నిటికంటే వెనుకబడినది అని అర్థం. చాలామంది అక్కడే జీవిస్తారు. అందరూ ఆ మూలాధారాన్నే మన కేంద్రంగా చేసుకుని జీవితాన్ని గడిపేస్తాం. మన జీవిత కేంద్రం ఆత్మ కాదు. మన జీవిత కేంద్రం ఆలోచనలు కూడా కావు. కేంద్రం భావోద్వేగాలు అసలే కావు. కేంద్రంలో కేవలం పాశవిక ప్రవృత్తులే ఉంటాయి. అవే పాశవిక ప్రవృత్తులే ఒక్కోసారి భావనలుగా, ఆలోచనలుగా మారతాయి. కానీ లోపల ఉండేది మాత్రం ఆ పాశవిక వృత్తి మాత్రమే. జంతువులకి ఉండే ఒక ప్రవృత్తి పోగు చేయడం. జంతువులు కూడా తమ శక్తి మేరకు వస్తువులను లేదా ఆహారాన్ని పోగు చేసుకుంటాయి. లేదా ఒక ప్రాంతం మీద తమ అధికారాన్ని చూపిస్తాయి. ఇది అడవి జంతువుల ప్రవృత్తి. అదే ప్రవృత్తి నీలోకి వస్తే నువ్వు ఏ దేశానికి రాజైనా, ప్రధానివైనా నీలో గనుక భూభాగాలను ఆక్రమించాలన్న కోరిక కలిగితే నువ్వేదో గొప్ప దేశభక్తి పని చేయడం లేదు. నిజానికి నువ్వు పశు ప్రవృత్తితోనే ఉన్నావు. ఈ పని అడవి జంతువు కూడా చేస్తుంది. తన ప్రాంతాన్ని విస్తరించుకోవాలని అది కూడా తాపత్రయపడుతుంది. వీధి కుక్క కూడా ఇదే చేస్తుంది. తన ఏరియాలోకి వేరే కుక్క వస్తే అది పెద్దగా మొరుగుతుంది. మనం కూడా ఇదే పని చేస్తుంటే నాకు కొంత స్థలం ఉంది, ఇంకొంచెం కబ్జా చేద్దామని, లేదా పక్కింటి స్థలాన్ని కాజేయాలని చూస్తుంటే, లేదా నీ ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కవాడి స్థలాన్ని లాక్కుంటే నువ్వు అడవి జంతువు చేసే పనే చేస్తున్నావు. నువ్వు ఏ చక్రం ద్వారా నడపబడుతున్నావు? మూలాధార చక్రం ద్వారానే. ఇదే మూలాధార చక్రం. అర్థమవుతోందా? అందుకే కుండలిని యోగం ఏం చెప్తుందంటే మీరు మూలాధారం నుండి పైకి ఎదగాలి. ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ ఆఖరి చక్రం వద్దకు వెళ్తే మీకు లభించేది ముక్తి. అర్థమైందా? ఒక చక్రం నుండి మరో చక్రానికి వెళ్ళడం, ఉన్నత శిఖరాలకు చేరటం అనేది దేనికి సంకేతం? ఇది చేతన యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి సంకేతం. మీ చక్రాలలో మీరు ఎదగడం అంటే శరీరంలో ఏదో పైకి పాకుతుందని అనుకోకండి. ఇది కేవలం
చేతన యొక్క ఎదుగుదల మాత్రమే. అన్నిటికంటే తక్కువ స్థాయి చేతన ఏది? మనం పుట్టుకతో తెచ్చుకున్నది. మానవ జన్మ లభించింది ఎందుకంటే ఆ స్థాయి నుండి మీరు పైకి ఎదగడానికి. మీరు ఎంత పైకి ఎదుగుతూ వెళ్తే కుండలినీ యోగ భాషలో మీరు ఒక చక్రం నుండి మరో ఉన్నత చక్రానికి ప్రయాణం చేస్తున్నట్టు. అర్థమవుతోందా? ఉన్నత చక్రాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రశ్న మూలాధారం గురించి. ముందు ఈ మూలాధారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది జీవితాంతం ఈ స్థాయి నుండి పైకి ఎదగనే ఎదగరు. ఎందుకు ఎదగరు అంటే వారు చేస్తున్నవి అచ్చం అడవి జంతువు చేసే పనులే అని వారు గుర్తించలేరు. ఏ రోజైతే నీకిది కనిపిస్తుందో నీలో ఉన్న అడవి జంతువే ఈ పనులు చేస్తోంది అని, ఆ రోజే నీ కుండలినీ ప్రయాణం మొదలైనట్టు లెక్క. కానీ నువ్వు ఆ పాశవిక పనుల్లోనే మునిగిపోయి నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి వాటికి అందమైన పేర్లు పెట్టుకుంటే నీ ప్రయాణం ఎప్పటికీ మొదలవ్వదు. నువ్వు చేస్తున్నది కేవలం లోభం మాత్రమే. కానీ అది దేశభక్తి అని నువ్వు పేరు పెట్టుకుంటే ఇక ఆ భ్రమ నుండి ఎప్పటికీ బయటపడలేవు. ముందు ఇదొప్పుకో, నువ్వు చేస్తున్నది అధికారం, డబ్బు కోసం ఆడే ఆట మాత్రమే అని. అడవి జంతువు కూడా ఇదే చేస్తుంది. ఏ క్షణమైతే నువ్వు ఈ స్పష్టతతో చూస్తావో నీ పనుల్లో ఎటువంటి ఉన్నతమైన చేతన లేదని, అన్నీ కింది స్థాయివే అని గుర్తించిన క్షణమే నువ్వు మూలాధారాన్ని వదిలి పైకి ఎదగడానికి సిద్ధపడతావు. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి, నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్, ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.